నమస్తే, అందరూ బాగుండాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కుబేరలింగం దాటి ముందుకు వెళ్ళాక మన కుడి చేతి వైపు ఒక విచిత్రమైన కట్టడం కనిపిస్తుంది. ఆ కట్టడం పేరు ఇడుక్కు పిల్లయార్. మన పెద్దలు ఏమి చెప్పారంటే, దీనిలోకి దూరితే గనక మరలా గర్భావాస నరకం మన జీవితానికి ఉండదు అని చెప్తారు. దానినే మన తెలుగువారు అంగప్రవేశ ఆలయం అని అంటారు. ఇది చూడడానికి ఆలయంలా ఉంటుంది, కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే ఒక గృహలా ఉంటుంది. దీని పొడవు 4 అడుగులు కూడా ఉండదు. కానీ దీని ప్రత్యేకత ఏమిటంటే, దీనికి 3 ద్వారాలు ఉంటాయి. ఇది చూడడానికి చాలా చిన్న చిన్న ద్వారాలుగా కనిపించినప్పటికీ దానిలోకి ఎంతటి లావుగా ఉన్నవారు వెళ్ళినా సరే దాని లోపల నుంచి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారు. అది నేను కూడా చూశాను. ముఖ్యంగా ఇందులోకి వెళ్ళాలంటే, ఎందుకు వెళ్ళాలి అంటే, మన పెద్దలు ఏం చెప్పారంటే, అది మన జన్మల పరంపరని, అంటే మన కర్మని నాశనం చేసి మరలా మనకి జన్మ లేకుండా చేస్తుంది అని. ఇందులో 2 యంత్రాలు ప్రతిష్ఠించారు. ఆ యంత్రాలు ప్రతిష్ఠించిన వ్యక్తి ఎవరంటే, ఇదై కాటు సిద్ధారని మహాసిద్ధుడు.